హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ 2016 వర్షన్లో ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్స్ గురించి నేర్చుకోబోతున్నామండి. అయితే ఈ హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ ప్రతి ఒక్క ఎంఎస్ వర్డ్ వర్షన్లో కూడా ఉంటుంది, మీరు చూసి నేర్చుకోవచ్చు. అయితే ఈ హెడర్ అండ్ ఫూటర్ యొక్క యూజ్ ఏంటంటే, ఎవరైతే ఒకవేళ మెటీరియల్ తయారు చేసి ఉంటారో, లేదంటే బుక్లెట్స్ తయారు చేసి ఉంటారో, ఓకే, ప్రాజెక్ట్స్ తయారు చేసిన వాళ్ళకి అందరికీ కూడా సో ఈ హెడర్ అండ్ ఫూటర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఏంటంటే ప్రతి ఒక్క పేజ్కి టాప్లోనూ కంపెనీ యొక్క టైటిల్ రావాలా, ప్రతి ఒక్క పేజ్కి బాటంలో కంపెనీ యొక్క అడ్రస్, లేదంటే ఆథర్ నేమ్, ఫోన్ నంబర్, పిన్ కోడ్, లేదంటే పేజ్ నంబర్స్ ఇలాంటివి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. చూడండి, హెడర్ అండ్ ఫూటర్ అనే ఆప్షన్ ఇక్కడ హెడర్ కానీ ఫూటర్ కానీ మీరు అప్లై చేశారంటే ఎంటైర్ డాక్యుమెంట్ అంతటికి అప్లై అయిపోతుంది అనమాట మొత్తం. చూడండి, ఒకసారి ఇక్కడ హెడర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇందులో సో మీకు బ్లాంకా లేకపోతే 3 కాలమ్స్ కావాలా, ఓకే, ఆస్టిన్ టైపా, ఓకే, బ్యాండెడ్, ఇలా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ మీకు స్టైల్స్. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను బ్లాంక్ అనే ఆప్షన్ తీసుకున్నాం. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టైప్ టెక్స్ట్ హియర్ అని అడుగుతుంది కదా, తెలుగు టెక్ జోన్ బై అంజీ అని టైప్ చేస్తున్నాం. తెలుగు టెక్ జోన్ బై అంజీ అని టైప్ చేసి సో ఇప్పుడు ఇక్కడ ఈ బాక్స్ అంతటిని హెడర్ బాక్స్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు కిందికి స్క్రాల్ చేసినట్టయితే చూడండి, ఈ ఏరియానంతటిని ఫూటర్ బాక్స్ అంటాం. మనం అక్కడ అప్లై చేసింది హెడర్ అయినప్పటికీ ఫూటర్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో డిఫాల్ట్గా ఎప్పుడైతే మీరు హెడర్ అండ్ ఫూటర్ అనేది తీసుకుంటారో దీనికి సంబంధించినటువంటి డిజైన్ ట్యాబ్ అనేది వస్తుంది. ఇందులో వీటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి, రైట్. సో ఇప్పుడు హెడర్లో టెక్స్ట్ టైప్ చేసాం కదా, ఇక్కడ నుంచి ఫూటర్కి కర్సర్ని మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ డిజైన్ ట్యాబ్లో ఇక్కడ నావిగేషన్ గ్రూప్లో గో టు ఫూటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేస్తే చూడండి ఫూటర్కి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం టైప్ చేసుకోవచ్చు అనమాట టెక్స్ట్. తర్వాత ట్యాబ్ ప్రెస్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ కర్సర్ మూవ్ అయింది కదా, ఇక్కడ పేజ్ నెంబర్స్ ఇవి ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ హెడర్ అండ్ ఫూటర్లో ఇక్కడ పేజ్ నెంబర్ ఉంటుంది. ఇందులో చూడండి కరెంట్ పొజిషన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అసెంట్ బార్ కావాలా లేకపోతే అసెంట్ బార్ 2నా, ఓకే, లార్జ్ 1, సో 2 బార్స్, ఇలా స్టైల్స్ ఉన్నాయి చూడండి. మీకు ఏ స్టైల్ కావాలనేది ఆ స్టైల్ చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కర్సర్ వచ్చేసి గో టు హెడర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోగో ఏదైనా కావాలా, పిక్చర్ సెట్ చేసుకోవాలనుకుంటే మీరు పిక్చర్లోకి వెళ్ళి ఏదైనా పిక్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఏదో ఒకటి నేను డమ్మీగా పెడుతున్నాను ఇక్కడ, బట్ ఆ పిక్చర్ యొక్క సైజ్ మీరు పూర్తిగా ఇలాగ తగ్గించేసుకోవచ్చు చూడండి ఈ విధంగా, రైట్. ఆ పిక్చర్కి ఎంతైతే లోగో అవసరం ఉందో అంత సైజ్ మీరు సెట్ చేసుకోవచ్చు అండి. అగైన్ సో ఇప్పుడు ఇదే డిజైన్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు డేట్ అండ్ టైం ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, రైట్ సైడ్ డేట్ అండ్ టైం క్లిక్ చేస్తే కరెంట్ డేట్ అండ్ టైం ఉంటుంది, అది కరెంట్ డేట్ అండ్ టైం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ కావాలా, ఆథర్, ఫైల్ నేమ్, ఓకే, డాక్యుమెంట్ యొక్క టైటిల్, ప్రాపర్టీస్. చూడండి, ఆథర్ అని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఆథర్ని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట, రైట్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్ ఏదైనా మన కంప్యూటర్లో లేవనుకోండి, ఆన్లైన్ పిక్చర్లోకి వెళ్ళి మీరు సో నెట్ ఆన్లో ఉన్నట్లయితే ఆన్లైన్ పిక్చర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అయితే ఇప్పుడు కర్సర్ వచ్చేసి ఇప్పుడు హెడర్లో ఉంది కదా, ఫూటర్కి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి నెక్స్ట్, ప్రీవియస్ ఈ బటన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ లింక్ ఆప్షన్ యూజ్ చేసినప్పుడు అవి యూజ్ అవుతాయి మనకు, రైట్. డిఫాల్ట్గా ఇక్కడ చూడండి హెడర్ యొక్క సైజ్ ఎంత ఉంది, 0.5 ఉంది కదా. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే హెడర్ సైజ్ ఇక్కడ చూడండి పెంచుకోవచ్చు. మ్యాక్సిమం ఎంతవరకు పెంచుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి పెరుగుతూనే ఉందా, రైట్. ఇట్లాగా హెడర్ అండ్ ఫూటర్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అయితే సో మీకు డిఫాల్ట్గా ఇంతకుముందు ఎంతైతే ఉందో సో ఆటోమేటిక్ 0.5 ఇంచ్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హెడర్ అండ్ ఫూటర్ అనేది కూడా సో చూడండి ఇక్కడ 0.5 పెడుతున్నాను మీకు ఇక్కడ. ఈ హెడర్ అండ్ ఫూటర్ అనేది వాటర్ మార్క్ కలర్లో ఉంటుంది ఇక్కడ, రైట్. సో ఎప్పుడెప్పుడు చూడండి క్లోజ్ హెడర్ అండ్ ఫూటర్ అని క్లిక్ చేయగానే వాటర్ మార్క్ కలర్లో డిస్ప్లే అవుతుంది. అది కూడా ఇన్ మార్జిన్, అంటే మార్జిన్ లోపల మాత్రమే వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూస్తారో సో చూడండి ఆటోమేటిక్ డిఫాల్ట్గా
మీకు యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుంది. ప్రింటింగ్లో యాజ్ యూజువల్గా వచ్చేస్తుంది. ఒక్కసారి హెడర్ అండ్ ఫూటర్ మీరు అప్లై చేసినారు అని అంటే ఆటోమేటిక్గా చూడండి ప్రతి ఒక్క పేజ్కి ఈ హెడర్ అండ్ ఫూటర్ అనేది అప్లై అవుతుంది. రైట్, మీరు ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఈ హెడర్ అండ్ ఫూటర్ ఏరియాలో డబుల్ క్లిక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఈ ఆప్షన్స్ అన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్, ఒకవేళ ఈ హెడర్ మాత్రమే మనం రిమూవ్ చేయాలనుకోండి, ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ హెడర్లో కింద చూడండి రిమూవ్ హెడర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్, ఆ రిమూవ్ హెడర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే హెడర్ రిమూవ్ అవుతుంది. ఈ హెడర్ అనేది ప్రతి ఒక్క పేజ్కి రిమూవ్ అయి ఉంటుంది అనమాట. రైట్, ఫూటర్ కూడా రిమూవ్ కావాలనుకుంటే సేమ్ ఫూటర్లోకి వెళ్ళి రిమూవ్ ఫూటర్ అనే ఆప్షన్ తీసేయచ్చండి. రైట్, ఇదండి హెడర్ అండ్ ఫూటర్ అంటే. బట్ అయితే హెడర్ అండ్ ఫూటర్ అనేది ప్రతి ఒక్క పేజ్కి కంటిన్యూగా వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే పర్టికులర్ పేజెస్కి మాత్రమే హెడర్ అండ్ ఫూటర్ రావాలి, రిమైనింగ్ పేజెస్కి హెడర్ అండ్ ఫూటర్ వద్దు అనుకున్నప్పుడు ఎలా అంటే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందామండి. సో ఈ వీడియో మీరు చూసి ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి ఒక్క ఎంఎస్ వర్డ్ ట్యూటోరియల్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. చూసి మీరు నేర్చుకోండి, మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.